రెండోసారి రావటం. పాము పండుతుందండి ఇక్కడ. వర్షం పడితే నీళ్ళే మొదలకుండా నీళ్ళు వెళ్ళమని వెళ్ళిపోయినట్టు. అది కంప్లీట్గా యోగా కోసం పెట్టినట్టు. రోప్ వే కూడా ఉంది. ఇది కంప్లీట్ యోగా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు, మంచి అద్భుతమైన లొకేషన్. ఎంత కొండగుట్టలు. ఇలా వాడి పోసిన నీళ్ళు కాదు, సర్క్యులేషన్ ట్యాంక్. అచ్చా, మంచి వాటర్ ఉన్నాయి. వర్షం నీళ్ళు, గ్రౌండ్ వాటర్ ఉంది మంచి. రోప్ వే, రోప్ ఉందా? రోప్ కనపడుతుందా? రోప్ వే ఉంది. అక్కడ పోయి ఇస్తే అడిగి తీసుకొచ్చి తీసుకొచ్చేవాళ్ళు దాన్ని కట్టాలి. గ్రౌండ్ వాటర్, మంచి వాటర్ ఉంది. మెడిటేషన్ సెంటర్, మెడిటేషన్ సెంటర్ అంతే సరిపోతుంది. ఫౌంటైన్. వాటర్ మంచిగా ఉంది. వర్షం నీరు అది. చుట్టూ చెట్లు పెంచిండు, ఫ్లవర్. ఫ్లవరింగ్ ఉందా ఏరియాలో? మనం దగ్గర పోతే తెలుస్తుంది. కింద సీట్ వేసిండు. ఇంట్లో సీట్ ఉంది కానీ ఇక్కడ లేదు సీట్. అట్లే ఇట్లా పెట్టుకోవచ్చు కావాలంటే. మీ ఆయన వస్తుండ్రా, రెడ్డి గారు వస్తుండ్రా. అంజిరెడ్డి, అంజిరెడ్డి. ఈ వర్షం నీళ్ళు
పూట అటుకెళ్ళి నీళ్ళు వస్తుంది, సాయంత్రం బీచ్ చెట్లకు నీళ్ళు అవును. వస్తుంది. జానా చెట్లు ఫుల్ ఉన్నాయి. జానాకు ఫుల్ ఫ్లవర్ ఉంది. రేలా చెట్లు కూడా ఫుల్ ఉన్నాయి. రేలా చెట్లు కూడా ఫుల్ ఫ్లవర్ ఉంది. ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా జానా చెట్లకైతే ఫుల్ ఫ్లవర్ ఉంది. మనం చూడవచ్చు. మంచి పుప్పొడి అవైలబుల్ ఉంది. జానా ప్లాంట్స్ అన్నిటికీ కానుక పూత అయిపోయింది. రేలా ఫ్లవర్ ఉంది మంచిగా. 365 రోజులు ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏదో వండు చూడండి, ఆహారం ఏదో దొరుకుతుంది. రోపు ఇక్కడ నుంచి ఆడి పోయి ఎక్కితే ఆడి తీసుకుపోతుంది గట్టుకి, ఈ గట్టుకెళ్ళి ఆ గట్టుకు స్లో పెట్టేసారు. అంటే మాన్యువలే, మోటార్ గట్టు ఉండదు. ఇది కిచెన్. చాలా ఖర్చు పెట్టి బాగా డెవలప్ చేసింది. మీటింగ్ హాల్ వచ్చేసి అదే మెడిటేషన్ సెంటర్. మీటింగ్ హాల్ అందులో ఉంటుంది కింద. మళ్ళీ పైన ఇది గెస్ట్ రూమ్ ఉంటుంది. ఇది ఇలా గెస్ట్, ఇదేమో విఐపి గెస్ట్ రూమ్ పక్కకి. అదే ఇది కూడా విఐపి గెస్ట్లు. ఇది కెఫెటేరియా. ఇది కిచెన్. ఈ విఐపి దీనికి కూడా ఫుల్ ఫ్లవర్ ఉంది. ఏం చెట్టు ఇప్పటి చెట్లు కూడా చాలా ఉంటాయి అడుగులు. అదే ఇది ఉన్నది కానీ ఇది ఉంటాయి. ఈ పిచ్చి గుట్టే ఇది ఉంటాయి. ఇది చూస్తే జామ చెట్టు గుట్ట గుడ చెట్టు జామ ప్లేట్. ఇది మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ దగ్గర నారాయణపూర్ మండలంలో బ్రీతి మౌంటైన్ రిట్రీట్ ఏ విజన్ ఆఫ్ శ్రీ అరబిందో అనేది ఆ ఫామ్ తోటి ఇక్కడ ఫామ్ డెవలప్ చేయడం జరిగింది. చూడొచ్చు చుట్టూ పచ్చటి కొండలు, చెట్లు ఇంకా డెవలప్ చేస్తారు. ఇంకా మొత్తం ఫామ్ విజిట్ చేస్తూ ఇక్కడ పర్యావరణం ఎలా ఉంది, తేనెటీగల పెంపకానికి ఫ్లవర్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా లేవో చూద్దామనే పరిశీలనలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచి అద్భుతమైన లొకేషన్ ఇది. చుట్టూ చాలా రకరకాల అటవీ మొక్కలకు సంబంధించిన మొక్కలు కనపడ్డాయి. రేలా చెట్లు, జానా చెట్లు, ఫుల్ ఫ్లవర్ ఉంది. నేను గమనించిన చాలా వరకు కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయి. దూరంగా చూస్తే ఏం ఎండిపోయిన మొక్కలు ఎక్కువ ఉంది. ఇక్కడ దగ్గర పోయి చూస్తే చాలా చిన్న మన తుమ్మ పువ్వు లాంటి పువ్వు ఫుల్ ఫలన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నా అప్పటి నుంచి. అద్భుతంగా డిజైన్ చేసారు ఇక్కడ ఫామ్ చూడొచ్చు. సెంటర్స్ మొన్న ఆ రోజు